హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మీ మాటలో కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ఎందుకంటే మేము మా విలేజ్కి వెళ్తున్నాం. అలా వెళ్తుంటే అసెంబ్లీ కనిపించింది. అటువైపు ఒక లుక్ వేసాం. ఇక్కడైతే ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ అనమాట. చాలామంది విజిటర్స్ అయితే విజిట్ చేస్తుంటారు. నేను కూడా నా స్టార్టింగ్ డేస్లో చాలాసార్లు విజిట్ చేశాను. వీక్ డేస్ అయినా వీకెండ్స్ అయినా సేమ్ ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుంది. మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే నైట్ విజిట్ చేయండి. నైట్ అయితే చాలా మంచి వ్యూ ఉంటుంది. ఈ జర్నీలో అయితే ఇటువైపు ఉన్న లొకేషన్స్ అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే బాగా ఆకలి కూడా అవుతుంది. బాగా ఆకలి అవుతుందని మేమైతే ఒక బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. ఈ ఆకలిని బిర్యానీతో సెట్ చేద్దామని. ఈ హైదరాబాద్ అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది బిర్యానీ. బాగా ఆకలి అవుతుందని బిర్యానీ లాగిద్దాం అనుకున్నా. బట్ ఒక స్పూన్ తినగానే అర్థమైంది వాళ్ళు ఇచ్చింది బిర్యానీ కాదని. బిర్యానీ దెబ్బిందని మేము టీ తాగడానికి వచ్చాం. మేము టీ అడిగితే మాకు హాట్ వాటర్ ఇచ్చారు. మాకు డౌట్ వచ్చి ఒకసారి అతన్ని అడిగాము, అన్న మేము అడిగింది టీ అన్న అంటే అది టీనే బాబు అన్నాడు. ఇంకా చేసేది ఏమి లేక బిర్యానీ లాగా ఉన్న రైస్ తిని ఇక్కడ ఈ హాట్ వాటర్ తాగి మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాం. మేము వెళ్ళే ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి వస్తుంది. ఇక్కడ చూస్తే చాలామంది ఉన్నారు. డైలీ ఇంతమంది ఎక్కడికి వెళ్తున్నారో ఎక్కడికి నుంచి వస్తున్నారో అర్థం కావట్లేదు. మేము మా డెస్టినేషన్ రీచ్ కావాలంటే మేమైతే 2 ట్రైన్స్ చేంజ్ కావాలి. అలా అని లాంగ్ జర్నీ అయితే ఏం కాదు, జస్ట్ ఒక 8 hours జర్నీ అంతే. సడన్ ప్లాన్ కాబట్టి మేమైతే ఏం టికెట్స్ బుక్ చేసుకోలేదు. మా జర్నీ అయితే ఈ జనరల్ కోచ్లోనే. జనరల్ కోచ్లో ట్రావెల్ చేయడం అంటే ఈజీ కాదు. సీట్ లేదు, స్పేస్ లేదు. ఫైనల్గా అయితే డోన్కి రీచ్ అయ్యాం. ఇక్కడ కూడా ఒక టీ తాగినాం. ఎందుకంటే టీ తాగకుంటే జర్నీ కంప్లీట్ కాదు. మేమైతే ట్రైన్ ఇక్కడే చేంజ్ అవ్వాల్సింది. ఇంకా ట్రైన్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి. మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. అలాగే జర్నీ కంటిన్యూ అయ్యి మేమైతే మా హోమ్ టౌన్కి రీచ్ అయ్యాము.